వింటున్న శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది టాలీవుడ్ టాకీస్. నేను మీ ఆర్జే అవి. నేను నాతో పాటు ఉన్నారు. అన్నమాచార్య కీర్తన అనగానే మొట్టమొదటి గుర్తొచ్చే ఫీమేల్ వాయిస్ నిత్య సంతోషిని గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ స్టోరీ. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్స్ అండి, బాగున్నాను. సో స్వీట్. మీరు పాడిన పాటలు నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పే ముందు మా కోసం మీకు ఒక్క అన్నమాచార్య కీర్తనతో స్టార్ట్ చేద్దాము మనం. తప్పకుండా. నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా. ఆహా, ఏమన్నా గాత్రమా! గాడ్, యు ఆర్ సో గ్రేట్. తాతగారు తల్లికి గురువు, తల్లి ఈ అమ్మాయి గురువు. బాబాయ్ ఆ అమ్మాయి కాదండి. వెల్, నా హైట్ లో నా ఏజ్ లో పాప కూడా ఉన్నారు ఆవిడకి. అంటే 6 years అంతే. నా హైట్ అంటే మళ్ళీ కొడతారని వచ్చి. ఓ గాడ్, ఏంటండి అలా అన్నారు ఒకసారి? ఏంటండి ఏమన్నాను? ఓ గాడ్ అంటేను అంటే అంత పెద్ద పాప లేదు, చిన్న పాప ఉంది. నన్ను అందరు 6 years అని అంటారండి, అందుకే అలా అన్నాను అనమాట. అయితే మా అమ్మ ఇంకా చిన్నది. ఓ అలా వచ్చారా మీరు? జస్ట్ కిడింగ్. ఓకే, సో స్వీట్. సో సినిమాల రంగానికి వస్తే మొట్టమొదటి పాటతోనే బాలుగారు, జానకమ్మ గారు, సుశీలమ్మ గారు అందరూ మెచ్చుకున్నారు మిమ్మల్ని. అసలు ఆ పాట పాడే ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అండ్ ఏ సినిమాకి పాడారు, ఎవరి దగ్గర పాడారు? ఇనీషియల్గా అంటే నా సింగింగ్ కెరియర్, ఐ మీన్ లలిత సంగీతంలో స్టార్ట్ అయిందంటే డివోషనల్స్ ఎక్కువగా పాడానండి. మొట్టమొదటిగా డివోషనల్స్ తోటే స్టార్ట్ అయ్యి, క్రిస్టియన్ డివోషనల్స్, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత ఆలాపన అని ఒక ఐ మీన్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రవికుమార్ గారు అని మంచి ఆర్టిస్ట్, ఫ్లూట్ ప్లే చేస్తారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఆలాపన అనే రియాలిటీ షోలో. అది చూసి టెలికాస్ట్ అయినప్పుడు దుగ్గిరాల గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన చూసి అప్పుడు ఆయన నన్ను ఈ నీలి మేఘాలు అనే ఆ చిత్రంకి, ఐ మీన్ దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్ అనమాట, ఇంట్రడక్షన్ యాక్చువల్లీ మూవీస్లో. చిన్న పాట అయినా కానీ అందరి మనసుని దోచుకున్నారు అసలు మీరు ఆ పాట. థ్యాంక్ యూ. ఎప్పటికీ గుర్తుంది. హ్యాపీ బర్త్డే. ఆ ట్యూన్ అంటే నాకు భలే ఇష్టం, చాలా ఇష్టమైన పాట కూడా నాకు. అంటే యాక్చువల్గా ఉన్నికృష్ణన్ గారు కూడా పాడారు ఫీమేల్ వర్షన్ లో. లక్కీగా నాకు అవకాశం దక్కింది. మాకోసం ఆ పాట ఒక్కసారి గుర్తు చేస్తా. ఓకే, డెఫినెట్ గా. జాబిలమ్మ చేరవస్తే కోపమేలా చిన్నవాడ, కూనలమ్మ కోరుకుంది చిరునవ్వు ఈ వేళ. హ్యాపీ బర్త్డే టు యు డియర్, హ్యాపీ బర్త్డే టు యు డియర్, హ్యాపీ బర్త్డే టు యు డియర్. వావ్, సూపర్ అండి. అసలు నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్ టు యూనో ఈరోజు ఈ షో చేయడానికి. అండ్ మీరు ఈ పాట తర్వాత యాక్సెప్ట్ చేసింది అన్నమాచార్య కీర్తనలు. ఆదిత్య వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి అన్నమాచార్య కీర్తనలు మొట్టమొదటిగా మీరు పాడడం జరిగింది. ఫస్ట్ ఆల్బమ్ తీసుకున్నారు, సెకండ్ ఆల్బమ్, 8 albums వరుసగా వాళ్ళు చేసిన 8 సిరీస్లు మీరే. అవునవునండి. ఎలా అనిపిస్తూ ఉంటుందండి? అంటే మొట్టమొదటిసారి మీరు స్టార్ట్ చేసినటువంటి, ఐ మీన్ మీ ద్వారా వాళ్ళు ఒక ఫీమేల్ అన్నమాచార్య కీర్తనలు మీ ద్వారా స్టార్ట్ చేశారు కదా. యాక్చువల్గా ఏమైందంటే నిహాల్ గారు ఉన్నారు కదండి, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. నిహాల్ అన్న నేను పాడాల్సిన ఆల్బమ్ అది ఫస్ట్, అన్నమాచార్య. అయితే నిహాల్ అన్న ఏం చేశారంటే, లేదు నిత్యతో పాడిద్దాం, నేను మ్యూజిక్ చేస్తాను అని చెప్పేసి ఒక సిరీస్ ఫస్ట్ ఆల్బమ్, ఫస్ట్ వాల్యూమ్ చేశారు అన్నమాచార్య నిత్య సంకీర్తన. అది మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత అగైన్ అలా ఒక ఆల్బమ్ తర్వాత సెకండ్ వాల్యూమ్ స్టార్ట్ చేశారు. నిహాల్ అన్న చెప్పారు, లేదు నేను కంపోజ్ చేస్తాను, నిత్య విల్ సింగ్. ఇంకా అంతకన్నా మనకి అదృష్టం ఉంది. లైక్ చాలా మంచి మంచి సాంగ్స్ కూడా కంపోజ్ చేశారు అందులో సెకండ్ వాల్యూమ్ లో కూడా. సో అలా ఫ్లోలో 8 volumes రికార్డ్ చేయడం మధ్యలో సూర్యప్రకాష్ గారు కూడా చేశారండి. సూర్యప్రకాష్ గారు, ఫణి నారాయణ గారు వీణా ప్లేయర్, ఆయన కూడా కంపోజ్ చేశారు, అనిల్ గారు, వీళ్ళందరూ.
సో ఐ మీన్ ఆల్ మ్యూజిషియన్స్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ, బట్ సచ్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అవైతే Definitely. 8 అండ్ వాళ్ళు ధైర్యం చేసి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు స్టార్ట్ చేయడం, మీ ద్వారా మీరు పాడడం, నిహాల్ గారు సంగీతం చేయడం, ఆల్బమ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ లక్కీ యాక్చువల్గా. ఐ మీన్ అన్నమాచార్య కాకుండా ఇంకా శివోహం అని, హనుమాన్ చాలీసా, ఇవన్నీ వాటిల్లో పాడడం కూడా చాలా అదృష్టం. ఓ స్వీట్ అండి, దట్ షోస్ దట్ మీరు ఎంత హంబుల్ అని చెప్పేసి. అండ్ మీకు మళ్ళీ సినిమా రంగానికి వస్తే కోటి గారికి మీకు ఇద్దరికి మంచి పేరు తెచ్చిన సాంగ్ నువ్వే నువ్వే సినిమాలో డెఫినెట్ గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ నంబర్ అది. అసలు ఆ పాట ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒక్క మాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఒక్కసారి ఆ పాట. తప్పకుండా. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిపేదెలా, మనకిద్దరికి తెలియంది ఏదో జరిగేలా ఉంది, అందుకే ఇంతలా ఇంత ఉనికి పడుతూ ఉంది, నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిపేదెలా. వావ్, నాకైతే ఒక రికార్డింగ్ రూమ్ లో కూర్చొని వింటున్నట్టుగా ఉంది. సంతోష్ని గారు మనతో కూడా ఫస్ట్ కాల్ ఉన్నారు, మనం తీసుకుందాం. హలో. హలో, హాయ్ అవిన్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దిస్ ఇస్ శరత్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ శరత్, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఏ హ్యాపీ రైనీ ఈవినింగ్. యా యూ టూ. థ్యాంక్స్. ఈ రోజు మనతో పాటు నిత్య సంతోష్ని గారు ఉన్నారు, మాట్లాడండి ఆవిడతో. యా ష్యూర్. నమస్తే అండి. నమస్తే. నమస్తే శరత్ గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ గ్రేట్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ అన్నమాచార్య కీర్తనలను షూర్ గా వింటూ ఉంటాను. ఆల్మోస్ట్ ఐ హర్డ్ ఆల్. ఓకే, థ్యాంక్స్ అ లాట్. సో కలెక్షన్స్ చేస్తూ ఉంటాను అనమాట కర్ణాటక అన్ని. సో అన్ని అన్నమాచార్య కీర్తనలు అందరివి వింటాను అనమాట, లైక్ ఎంఎస్ నుంచి ప్రతి ఒక్కరి వరకు. సో మీవి కూడా ఒక డిఫరెంట్ వేలో ఇట్ గివ్స్ సో మెనీ బ్లిస్. మీ వాయిస్ లో చాలా బ్లిస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రియలీ రియలీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్. అండ్ నా కోసం ప్లీజ్ కెన్ యూ సింగ్ అన్న కీర్తన, జస్ట్ పల్లవి ఆర్ ఎల్స్. డెఫినెట్లీ. నగవులు నిజం అనేసి యమునా కళ్యాణి రాగంలో ఉంది కదా. ఇందాక యాక్చువల్ గా ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అదే పాడాను, నగవులు నిజమని. ఓ సారీ నేను వినలేదు. ఐ మీన్ ఇప్పుడే లాగిన్ అయ్యాను. ఓ దట్స్ ఓకే, ఐల్ సింగ్ ఇట్ ఫర్ యూ అండి, డెఫినెట్లీ. ష్యూర్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఏమైనా చేస్తున్నారా అండి డివోషనల్ లో? డివోషనల్స్ అవుతున్నాయండి, రికార్డింగ్స్ అవుతున్నాయి. నక్షత్ర ఆడియోస్ వాళ్ళది రీసెంట్ గా అన్నమాచార్య ఆల్బమ్స్ చేశాను, వేరే ప్రాజెక్ట్స్ కూడా ద ప్రాసెస్ యాక్చువల్లీ. అండ్ రీసెంట్ గా అంటే కోటి గారు కంపోజ్ చేసిన ఓనమాలు చిత్రంలో పిల్లలు బాగున్నారా సాంగ్ పాడడం జరిగింది. ఓకే, మీ షో అయిపోయేలోపు ఎప్పుడైనా పర్లేదు ఆ సాంగ్ పాడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓ యా డెఫినెట్లీ. ఏ సాంగ్, అన్నమాచార్య కీర్తన లేదంటే ఓనమాల సాంగ్? కదా నగవులు నిజమని. ఓకే ఓకే. అది కాకపోయినా మీరు అది పాడేసాను అన్నారు కాబట్టి ఎనీ కీర్తన అయింది రాగం సింధు భైరవి కాపీ ఈ రాగాలలో ఏ పాడినా పర్లేదు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ రోజ్ రాగాస్. అయ్యో డెఫినెట్ గా అండి, అడగాల్సిన రాగాలని అడిగేసావు, ఇంకెందుకు. రియలీ అభేరి కానీ సింధు భైరవి కానీ కాపీ కానీ దర్బారి కానడ ఇలాంటి హిందోళంలో ఎక్కువ ఈ కీర్తనలు చాలా బాగుంటాయి. నా రాగాస్ కూడా చాలా అపీలింగ్ అంటారు చూడండి. డెఫినెట్ గా. And you have a very good taste actually. Sindhu Bhairavi and ఇవన్నీ హిందోళం అది డెఫినెట్ గా అండి, తప్పకుండా. Sure, and thank you so much. And Avin, really you are lucky man. I mean ఈ షో అంతా ఇది ఎంతసేపు ఉంటుందో you are in the heaven I think. Obviously నేను చెప్పాను, నేను మొన్నటిసారి చెప్పాను, నాకు సంగీతం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే నాకు ఆ రోజు పండగ అని. నిజంగానే పండగ లాగే ఉంది నీకు, ఈవెన్ మాకు లిజనర్స్ కి కూడా. జస్ట్ గెట్ రెడీ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అసలు ఆవిడని అడగడానికి, ఆవిడ పాడడానికి కూడా చాలా పాటలు ఉన్నాయి అసలు. పాపం ఈ రోజు ఆవిడ గాత్రం అంతా ఇక్కడే అరగొట్టేస్తాను నేను. అడిగినా అరిగిపోయే గాత్రం కాదు. ఎగ్జాక్ట్లీ. బట్ శరత్, థ్యాంక్ యూ సో మచ్. మరి మనకి ఇంకా కాలర్స్ ఉన్నారు కదా. Sure. Take care, Sharath. Have a great day. Thank you అండి. మేడం మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. ఓకే. హలో అవిన్, శ్రీలక్ష్మి. హాయ్ శ్రీలక్ష్మి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. నీకు ఎలా ఉన్నావు? నేను లవ్ కేక.
ఈరోజు అలా అనుకుర్రే నిత్య పక్కన ఉన్నప్పుడు. అయ్య బాబోయ్, ఏం చేస్తామండి, నా బ్రాండ్ నేను మార్చుకోలేను కదా. వెల్ మాట్లాడండి ఏంటండి. నిత్య హాయ్ చెప్తున్నాను. హాయ్ నిత్య. హాయ్ శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి కుల్కర్ణి. ఓకే, హాయ్ హాయ్, హౌ ఆర్ యు? Yeah, I'm fine, and I'm fine, thank you. So how are the kids? Yeah, wonderful. They are doing great. Thank you so much for asking. Okay. మీ పాప భలే ముద్దుగా ఉంటుంది, మరి అది కూడా ఏమైనా సంగీతంలో నేర్పించేస్తున్నావా? ఈస్ షీ గోయింగ్ టు బి ఎ సింగర్? యా, షీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే ఈ సాంగ్స్ ఇవన్నీ చాలా ఇష్టము, డాన్స్ ఇది కూడా. సో ప్రస్తుతం అయితే అలా వదిలేసాను, అంటే వింటూ నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. సో అట్లా షీఈస్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. పాటలు అవన్నీ స్టార్ట్ చేస్తుంది, పర్వాలేదు. నాకు యాక్చువల్లీ ఒక ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనమాట, మీ పాప కూడా చాలా బాగా పాడుతుంది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. ఓకే ఓకే, ఇంట్రెస్ట్ బాగా అవుతానికి బాగా. మరి తల్లి కోకిల అయినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. షో స్టార్టింగ్ లో అందుకే చెప్పానండి, నిత్య సంతోష్ని గారి గురువు వాళ్ళ అమ్మగారి మొదటి గురువు. డెఫినెట్గా. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. అట్లీస్ట్ ఇది ఇలా ఐ కుడ్ టాక్ టు యూ. సో స్వీట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, నా కోసం ఇఫ్ పాసిబుల్ షోలో ఎప్పుడైనా సిరక నవ్వుల వాడేసిన తప్పకుండా, డెఫినెట్ గా. ఐ వాంట్ టు లిసన్ దట్ ఫోక్ ట్యూన్ అన్నమాచార్య గారికి. తప్పకుండా అండి, డెఫినెట్ గా పాడతాను అది. అండ్ ఓనమాలు పాట మాత్రం చాలా అద్భుతంగా పాడావు. హ్యాట్స్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాయ్ శ్రీలక్ష్మి గారు. నాకేం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. బాయ్ అండి. చెప్తాను లవ్ కేక్ అంటాము. అబ్బా, చాలా మాట అన్నారు. ఈ రోజుకి ఇంకా బిర్యానీ తిని పడుకుంటా. Take care and have a great day. Bye-bye. And that was Srilakshmi garu from yours. And సంతోష్ని గారు ఇందాక మన శరత్ అడిగినట్టుగా సింధు భైరవి రాగం కానివ్వండి, కాపీ రాగం కానివ్వండి, ఆ రాగాలన్నీ ఎలా అంతగా ఎలా గుర్తుండే. అసలు నేను ప్రతి సింగర్ని ఆల్మోస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతాను, నాకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆన్సర్ ఇస్తున్నారు. మీరే ఆన్సర్ చెప్తారు. ఈ రాగాలను ఎలా గుర్తుపెట్టుకుంటారు? అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే ఇప్పుడు ఐ మీన్ ఇవి చాలా రక్తిగా ఉండే రాగాలండి. సింధు భైరవి అండ్ కాపీ ఇవన్నీ కూడా వెరీ మెలోడియస్. ఐ మీన్ అన్ని రాగాస్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, బట్ సెలెక్టెడ్గా అంటే ఐ మీన్ ఇప్పుడు ఒక మ్యూజిషియనే కాకుండా ఒక కామన్ మ్యాన్ కూడా కి అర్థమయ్యేటట్టుగా ఉండే కొన్ని ఈజీ గోయింగ్ రాగాస్ ఉంటాయి, ట్యూన్స్. సో అవి ఎక్కువగా ఈ రాగాస్లో ప్రిఫర్ చేస్తారు. కాపీ కానీ ఎక్కువగా కృష్ణుడి మీద ఉండే పాటలుగా, లాలిత్యం ఉండే పాటల మీద ఎక్కువగా కాపీ రాగం యూజ్ చేస్తారు. సింధు భైరవి కూడా ఐ మీన్ ఇప్పుడు వెంకటాచల నిలయం అలాంటి పాటలు ఇవన్నీ చాలా రక్తిగా ఉంటుంది సింధు భైరవి కూడా. సో ఈ రాగాలు కళ్యాణి ఇవన్నీ రాగాస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సింధు భైరవి రాగం ఒకటేను, కాపీ రాగం ఒకటేను, తర్వాత ఇంకొక రాగం నేను మర్చిపోయాను. ఇవి కొంచెం టఫ్గా ఉంటాయి కదా నేర్చుకోవడానికి కానివ్వండి, పాడడానికి కానివ్వండి. ఎందుకంటే సంగతులు పలికించే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిలో. యాక్చువల్గా అంటే అన్ని రాగాస్ నిజంగా చెప్పాలంటే టఫ్గా ఉంటాయి. అండ్ ద మూమెంట్ ఐ మీన్ అంటే మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసి ద మూమెంట్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ చాలా బాగుంటుంది. లవ్ ఇట్ అంతే. ఎందుకంటే స్టార్టింగ్ లో అంటే ఆ వర్ణాలు అవి నేర్చుకుని స్టార్టింగ్ లో ఒక్కొక్క టెంపో ఎక్కువ చేస్తూ మనం పాడుతున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. డెఫినెట్ గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఇంకా ఆ రాగం నుంచి మళ్ళీ వేరే రాగం వెళ్ళొద్దు, అవి కూడా ఉంటే అవి దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత మనకి అంత ప్రాబ్లమెటిక్గా అనిపించదు. అంటే రాగాల్లో ఉన్న స్పెషాలిటీ అదే. అంటే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం మనం అందులో, అలా ఉంటుంది. మన తెలుగు శాస్త్రీయ సంగీతం అంటే మన ఇండియన్ శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటిది కూడా అదేలేండి. అండ్ సంతోష్ని గారు, మీరు మీ అమ్మగారి తర్వాత ఎవరి దగ్గర మళ్ళీ మ్యూజిక్ నేర్చుకొని స్టార్ట్ చేశారు? నా ప్రథమ గురువు మా అమ్మగారు. అంతకన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలండి, అమ్మగారికి కూడా ఎంకరేజ్మెంట్. మా యాక్చువల్గా మ్యూజిక్ అనేది స్టార్ట్ అయిందంటే మా తాతగారు, అమ్మగారి నాన్నగారు దుబ్బాక కిష్టయ్య గారని, తాతగారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలా అమ్మని ఐ మీన్ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసి సంగీతం నేర్పించి, ఆ
తర్వాత అప్పుడు అమ్మ మమ్మల్ని మ్యూజిక్లో రావడం కానీ అట్లా చేయించడం, ఎంకరేజ్ చేయడం అలా జరిగింది. అమ్మ ప్రథమ గురువు. తర్వాత తంపెళ్ళ సూర్యనారాయణ గారు, కీర్తిశేషులు తంపెళ్ళ సూర్యనారాయణ గారి దగ్గర నేను నేర్చుకున్నానండి. తర్వాత ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. సో హ్యాపీస్ అనమాట. డెఫినెట్గా అండి, నేను చాలా అదృష్టవంతురాలని. అలాంటి గురువులు దొరకడం కూడా నిజంగా ఈ అంత బాగా ఉన్నారండి. బట్ అంత కరెక్ట్గా అంత బాగా అలా కాదమ్మా ఇలా అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అంటే నా కెరియర్, ఈ సింగింగ్ కెరియర్ కూడా ఫిల్మ్ సైడ్ కానీ నాకు నిజంగా ఎంకరేజ్ చేస్తారు, నా గురువులు కూడా ఎంకరేజ్ చేశారండి. యూజువల్గా ఏమవుతుందంటే క్లాసికల్ సింగింగ్ వాళ్ళకి ఐ దే డోంట్ షో అంత ఇంట్రెస్ట్ చూపించారు లలిత సంగీతం వైపు. బట్ మై గురూస్ దేవర్ అంటారు చూడండి, రియలీ గ్రేట్ యాక్చువల్లీ. అంటే ఏదైనా రికార్డింగ్ ఉన్నా నేను వెళ్ళకపోతే ఇద్దరు గురువులు అలానే, తంపెళ్ళ మాస్టర్ గారు అయినా కూడా ఆకెళ్ళ మల్లికార్జున మాస్టర్ గారు కూడా, రికార్డింగ్ ఉంటే మనకు లలిత సంగీతం చాలా అది బ్యూటిఫుల్, అది రావడమే మనకి చాలా కష్టం, నువ్వు ఏది మిస్ చేసుకోవద్దు అని చెప్పేవారు అనమాట. సో ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. ఈవెన్ వీఆర్ టూ, ఎందుకంటే వాళ్ళు అనేవాళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు ఇంత వండర్ఫుల్ సింగర్ మాకుండేవారు కాదు కదా. వెల్, మీరు నాకు ఇది చెప్పండి, లలిత సంగీతానికి సినిమా సంగీతానికి ఏదైనా డిఫరెన్షియేషన్ ఉందా? సినిమా సంగీతం ప్లేబ్యాక్ సింగింగ్ అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయండి. ఐ మీన్ ఇప్పుడు వెస్టర్న్, ఫోక్ అన్నీ, ఐ మీన్ అన్ని రకాల సాంగ్స్ చేస్తాము. ఇప్పుడు మూవీ కంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా కంపోజ్ చేసుకుంటారు. వేరాజ్ లలిత సంగీతం ఐ మీన్ ఐ థింక్ సాఫ్ట్ కైండ్ ఆఫ్ మెలడీస్, ఐ మీన్ ఓన్లీ మెలడీ ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు లలిత సంగీతంలో. అందులో కూడా ఫోక్ సాంగ్స్ కూడా ఉన్నాయి, బట్ ఎక్కువగా ఐ మీన్ మెలడీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని. సో నిత్య సంతోష్ గారు, నాకు చిన్న గ్యాప్ ఇస్తే అందరూ ఒకసారి నెంబర్ చెప్పేస్తాను. లిసనర్స్ మీరు కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే 7038796611కి అండి. ఇండియా యూకే నెంబర్స్ అయితే 441237706661, ఇండియా కాలర్స్ అయితే 04066624513 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. కాల్ చేస్తూ ఉండండి నిత్య సంతోష్ని గారితో మాట్లాడుకున్నట్టయితే. ఇది టాలీవుడ్ టాకీస్, నేను మీ అవేన్, నాతో పడుతున్నారు నిత్య సంతోష్ని గారు, మన సింగర్. మీరు 16వ ఏట నుంచి స్టార్ట్ చేశారు సినిమాలకు పాడడం. అవునండి. సో అంత చిన్న ఏజ్లో పాడేటప్పుడు మీకు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండిందండి? ఎందుకంటే మరీ చిన్న ఏజ్ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు 96 అంటే ఆ టైంలో ఇప్పుడు ఉన్నంత ఎంకరేజ్మెంట్ అయితే లేదు అప్పుడు, పేరెంట్స్లో కానివ్వండి లేదంటే చుట్టుపక్కల కానివ్వండి. సో అంటే ఇప్పుడున్నంత స్కోప్ ఆపర్చునిటీస్ లేవు. బట్ వీ వర్ లక్కీ. ఐ మీన్ అదే టైంలో పాడతా తీగ కూడా స్టార్ట్ అయింది. రియాలిటీ షోస్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆలాపన, పాడతా తీగ, నవరాగం ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. డెఫినెట్గా అండి, ఇట్ వాజ్ అంటే నథింగ్ వాజ్ ప్లాన్డ్ యాక్చువల్లీ. ఐ మీన్ అట్ దాట్ ఏజ్ పాడడం అనేది కూడా ఏది ప్లాన్ అనేది అది ఏదో ప్లాన్గా జరగలేదు. ఐ డెంట్ ఈవెన్, అంటే నేను ఊహించలేదు కూడా, నేను ఇట్లా ఐ మీన్ ఫిలిం సైడ్ పాడతాను అని కూడా అనుకోలేదు, ఓన్లీ క్లాసికలే పాడతా అనుకున్నాను. నాకు బాగా ఇన్స్పైర్ చేసిన సాంగ్ అంటే రోజా చిత్రం చిన్ని చిన్ని ఆశ. యాక్చువల్లీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ పాట విన్నప్పుడు ఇంట్లో ఆ పాటను హమ్ చేస్తుంటే అమ్మ అనేవారు అనమాట, నువ్వు లలిత సంగీతం కూడా ట్రై చేయి, నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉంది, పాడగలుగుతావు అంటే. అలా మెల్లిగా రవికుమార్ గారు నాకు ఫస్ట్ రికార్డింగ్ పాడించారనమాట. అలా పాడించిన తర్వాత స్లోలీ అలా ఉంది. ఇట్ వాజ్ ఐ మీన్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ బాగా జరిగింది నిజంగా. ఓకే. సో స్టూడియో ఎక్స్పీరియన్స్కి లైవ్ పాడడానికి డిఫరెన్సియేషన్ చాలా చాలా ఉంటుందండి. లైవ్ చాలా లైవ్లీగా ఉంటుంది, నో డౌట్ ఇన్ దట్. యాక్చువల్లీ ప్రోగ్రామ్స్లో యూనో మనకేమి గ్యాప్స్ దొరకదు, సో మళ్ళీ రీటేక్ చేసుకోవడం అలాంటివి ఉండదు, చాలా లైవ్లీగా ఉంటుంది. వెరాజ్ రికార్డింగ్స్లో కూడా కొన్ని రికార్డింగ్స్ ఈజీగా జరిగిపోతాయి. రికార్డింగ్స్లో ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా వాయిస్ ఎక్కడన్నా వచ్చిందా, క్రాక్ వచ్చినా, చిన్న ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా, యూ కెన్ ఐ మీన్ రీటేక్ యువర్ వాయిస్. అండ్ సమ్ టైమ్స్ యూనో ఆ లైవ్లీనెస్ ఉండదు రికార్డింగ్స్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే బిట్ తీసుకోవడంతో ఒక కంటిన్యూటీ అనేది, ఆ కంటిన్యూషన్ లేకుండా అయిపోయింది. సో ఎక్కువగా లైవ్ రికార్డింగ్స్ ఐ ప్రిఫర్, బాగుంటుంది లైవ్ రికార్డింగ్స్, చాలా బాగుంటాయి. ఈ మాటలో అర్థమవుతుంది అంటే మీకు సంగీతం పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఒకటిను, తర్వాత సంగీతం అంటే మీకు ఎంత ఇష్టం అనేది. చాలా చాలా ఎందుకంటే నేను చెప్తాను దాని గురించి. ఒక కాలర్ ఉన్నారండి. హలో
Well, how are you? ఐమ్ సూపర్ లవ్ కేకా. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? Keka, Bangalore. ఐ ఫర్గాట్ యువర్ నేమ్ మ్యాన్, సారీ ఫర్ దాట్. I think Gopi. మూర్తి. Gopi Babu. హే గోపి గారు, గుడ్ ఈవినింగ్. వెల్, నిత్య సంతోష్ని గారు ఉన్నారు, మాట్లాడండి. నిత్య సంతోష్ని గారు ఉన్నారు, మాట్లాడండి అంటున్నా. Hello, Santosh garu, ella unnaru? హలో గోపి గారు, హౌ యూ అండి? I'm doing really good, and it's really nice listening to you, and chala heartening, and I'm like, I just heard few of the I mean, like పాడకంత కొద్దిగా మీరు పాడిన ఓకే ఓకే. ఇంత ముందు పాడారు కదా, సో ఇట్ లైక్ అంటే ఏమి అంటే నాట్ ఇన్ స్టూడియో, ఐ మీన్ లైక్ స్పెషల్లీ మెంట్ స్టూడియో లేదు, జస్ట్ ప్లేన్ గా పాడారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. really nice, and yeah, అక్కడ బెంగళూరులో పడతాను, హైదరాబాద్ లో పడతాను అన్నట్టు కదా. లాస్ట్ 4 hours నుంచి పడుతున్నాం. 3:30కి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈవెన్ లేట్ అండి, 30 minutes లేట్. 3:30కి స్టార్ట్ అయింది, అసలు మామూలు కాదు. రోడ్లన్నీ వాటర్. ఐ మీన్ బాగా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది హైదరాబాద్ లో. అవునా, అంతా ఓకే. సో యూ కుడ్ ఏబుల్ టు రీచ్ సేఫ్లీ కదా? Yeah, of course. She could able to. Yeah, fine. Yeah. No, that's nice. And మీరు అంటే చిన్నప్పుడు పాడుతున్నట్టు నాకు సంగీతం కూడా చాలా ఎక్కువ లేదండి, ఆనెస్ట్లీ. సో బట్ ఐ లవ్ మ్యూజిక్ అన్నమాట. అంటే వినడానికి మాత్రం జస్ట్ ఆడియన్, జస్ట్ వినడానికి నాకు చాలా ఇష్టం. డిపెండ్స్ ఆన్ మూడ్ బట్టి. బట్ మీది అంటే నైస్, ఐ మీన్ చాలా బాగుంది వాయిస్. యాక్చువల్గా అంటే ఒక సింగర్గా, ఐ మీన్ సింగర్ కావడం ఒక గిఫ్ట్ అనుకుంటే, మ్యూజిక్ లవర్ కూడా ఉండడం కూడా అది కూడా ఒక గిఫ్ట్ అండి, అంది నిజంగా. యా, అంటే మీ అంటే గొప్ప ఏం లేదు, జస్ట్ వినడం అంతే మొత్తం అంతే. బ్యూటిఫుల్ అండ్ స్వీట్ వాయిస్ అండి, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. And just now I was checking out the అన్నమయ్య కీర్తనలు చాలా అది కూడా పాడిన పాడినట్లున్నారు అనుకుంటా. అవునవునండి, అన్నమాచార్య ఆదిత్య మ్యూజిక్. రైట్. I'm sorry, నేను లేమన్ అండి, I'm really layman in that, so that's okay. That's okay. అనుకోండి తిట్టుకుంటుంటారు కదా, ఏంటో ఏది సిడుగు రాదు. నాట్ ఎట్ ఆల్, అసలు కాదు. మీ రెస్పాన్స్ బట్టి తెలిసిపోతుంది యూఆర్ ఐ మీన్ గ్రేట్ మ్యూజిక్ లిజనర్ అని. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో గోపి గారు, చెప్పండి. ఎనీ రిక్వెస్ట్? ఎందుకంటే we have another caller, so sure, no problem at all. And I appreciate మీకు నచ్చింది ఏదైనా పాట ఉందని, అదే స్పెసిఫికల్లీ ఫస్ట్ థాట్ లో వచ్చే, మీకు అడుగుతానే ఫస్ట్ థాట్ లో వచ్చే పాట, ఎనీ సాంగ్ విచ్ యు లైక్? ఓకే, నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి. నాకు బాలుగారు పాడిన ఏ దివిలో విరిసిన పారిజాతమా ఇస్ మై ఫేవరెట్. అది పాడాలనుకుంటున్నాను. యా, పాడేయండి. యా, మీ ఇష్టం. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీ నననా ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతమో. I'm really sorry, I'm not that good at lyrics. I'm really sorry, I forgot. No, I know, but simply I say I'm also stunning and wow. I mean, like, it's like taking like అంటే లిరిక్స్ బాగుంది, ప్లస్ I mean the way you I mean like song is amazing, చాలా బాగుందండి. Thank you, thanks a lot. Thanks a lot and thank you. Yeah, thank you Gopi for calling. Have a great day. And we have another caller అండి. హలో. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
హాయ్ మామా, శాండీ. శాండీ ఎలా ఉన్నావు? యా చాలా చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? లవ్ కేక్ మన గురించి కాదు కానీ Love cake ఆ? ఈ రోజు మనతో పాటు నిత్య సంతోష్ని గారు ఉన్నారు, సింగర్. ఆవిడతో మాట్లాడు. నమస్తే అండి నిత్య సంతోషిని గారు. నమస్తే అండి. నమస్తే శాండీ. హీస్ కాలింగ్ ఫ్రమ్ ఒరిస్సా. యాక్చువల్ తెలుగు సరిగా రాదు. ఓకే ఓకే ఓకే, దట్స్ ఫైన్. సారీ టు సే దట్ అండి, నా వర్డ్స్ లో ఏమైనా మిస్టేక్ ఉంటే మన్నించండి. మీరు చక్కగా మాట్లాడుతున్నారు, అసలు ఏ మాత్రం మీరు డౌట్ వద్దు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ అడిగేశారు, నేను ఏం అడగాలనుకున్నానో అది అందరూ అడిగేశారు కాబట్టి. అండ్ షో ఎండింగ్ లోపల మీకు నచ్చిన సాంగ్స్ ఏమైనా ఒక చిన్న పల్లవి కానీ చరణం కానీ పాట షూర్ షూర్, డెఫినెట్ గా తప్పకుండా. అండ్ మ్యామ్ వన్ మోర్ థింగ్, Yeah. కోటి గారిది ఇది రీసెంట్ గా వస్తుంది కదా నా మూవీ, చెప్పారు ఏదో గుర్తులేదు. ఓనమాలు అండి. ఓనమాలు, ఆ సాంగ్ కొంచెం పాడతారా మ్యామ్, ఒక చిన్న బిట్? తప్పకుండా. పిల్లలు బాగున్నారా, ఏవర్రా ఏవయ్యారా, పిల్లలు బాగున్నారా, ఏవర్రా ఏవయ్యారా, మన్ను చాటు తల్లి వేరు నర్రాని చిన్ననాటి పల్లెటూరి నర్రా, మన్ను చాటు తల్లి వేరు నర్రాని చిన్ననాటి పల్లెటూరి నర్రా. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆసమ్ రియల్లీ. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శాండీ, నీకు ఇంకో థ్యాంక్ యూ శాండీ. నీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, నువ్వు చెక్ చేసుకో. అండ్ థియేటర్కి వెళ్ళి చూడు సినిమాని, అదైతే రిక్వెస్ట్. చాలా బ్యూటిఫుల్ మూవీ, చాలా వండర్ఫుల్ మూవీ. అండ్ నేను డెఫినెట్ గా చూస్తాను. థ్యాంక్ యూ శాండీ ఫర్ కాలింగ్. మరి మనకు ఇంకో కాల్ లైన్ లో తీసుకుందాం. బాయ్ శాండీ. బాయ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, బాయ్. హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఊర్మిళానండి, ఫ్లోరిడా జాక్సన్విల్ నుంచి మాట్లాడుతున్నాను. ఉర్మిళ గారు, ఫ్లోరిడా అంటే యుఎస్ఏనా? అవునండి. అయితే గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నిత్య సంతోష్ని గారితో మాట్లాడు. నాకు యుఎస్ అనే పేరు తప్ప ఇంకేం తెలియదు, ప్లీజ్. ఓకే ఓకే, సంతోష్ని గారు హాయ్ అండి. మీరు చాలా బాగా పాడారండి ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ఎలా ఉన్నారు మీరు? ఏటీవీలో విరిసిన పారిజాతమా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అండి, చాలా చాలా ఇష్టము. సో ఆ పాట వినగానే మీకు కాల్ చేయాలనిపించిందండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే అండి, ఒక్క క్వశ్చన్ అడగాలండి మీకు, ఏమనుకోకపోతే? నో ప్రాబ్లం. ఇప్పుడున్న జనరేషన్ లో అండి, ఎవరైనా చూడండి కెరియర్ చూస్ చేసుకుందామంటే చదువు అంటున్నారు, కంప్యూటర్స్ అంటున్నారు, అబ్రాడ్ అంటున్నారు. ఈ కాంపిటీషన్ లో ఈ సంగీతం అనేది ఎంతవరకు కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు, అంటే ప్రొఫెషనల్ గా చూస్ చేసుకోవచ్చు? సాంగ్సే కానీ, క్లాసికల్ డాన్సెసే కానీ, మ్యూజికే కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సే కానీ అంత ఫలితం, అంటే ఇక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో వేరే వాటికి ఉన్నంత ఫలితమే కానీ, సెటిల్మెంటే కానీ, లేకపోతే లైఫ్ లో ఎర్నింగ్ ద మనీనే కానీ, ఎర్నింగ్ ద ఫేమే కానీ అంతవరకు సాధ్యపడుతుందంటారా? ఈ క్లాసికల్ మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ చూస్ చేయడం, ప్లే చేయడం కానివ్వండి, ఈ క్లాసికల్ డాన్సెసే కానివ్వండి, ఈ జనరేషన్ కిడ్స్ ఎంతవరకు చూస్ చేసుకోవచ్చు? డెఫినెట్గా అండి. ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. యాక్చువల్లీ ఆర్ట్ అనేది ఒక గిఫ్ట్ అండి, దట్స్ అ స్పెషల్ గిఫ్ట్ యాక్చువల్లీ. మనం చూస్ చేసుకుంటూ వచ్చేది కాదు అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ అ కెరియర్గా తీసుకోవాలి అంటే ఎనీ ప్రొఫెషన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మన మీద మనం కాన్ఫిడెన్స్ అనేది యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అండ్ ఓకే, వేరే ప్రొఫెషన్లో ఇఫ్ యూ ఐటీ కానీ అటు సైడ్ వెళ్ళినా ఎనీథింగ్, యూ నీడ్ క్వాలిఫికేషన్. హియర్ యూ నీడ్ మోర్ హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్ అండ్ అంటే కాన్ఫిడెన్స్ అండి. అంటే మన మీద మన నమ్మకం అంతే. నేను అంటే కెరియర్గా చూస్ చేసుకోలేదు ఇది. నేను మై ప్యాషన్ ఇస్ సింగింగ్. ఐ జస్ట్ లవ్ సింగింగ్ అంతే. అదొక్కటి అంటే దృష్టిలో పెట్టుకొని బికాజ్ ఇక్కడ హైదరాబాద్లో కూడా దెర్ ఆర్ సో మెనీ సింగర్స్ అండ్ అలా అనుకుంటే మనం కాంపిటీషన్లో అంటే మనం నిలవగలుగుతామా నిలవలేమా అని వీ కెనాట్ మనం కంపేర్ చేసుకోలేము. బట్ ఎస్, డెఫినెట్లీ వేర్ ఎవర్ టాలెంట్ ఈస్ దేర్, డెఫినెట్లీ వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా.
వన్ ఆర్ ద అదర్ డే డెఫినెట్లీ. ఈ రోజు కాకపోయినా రేపైనా ఇంకెప్పుడైనా డెఫినెట్గా ఆపర్చునిటీస్ అయితే వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఈ సింగింగ్ ని అది మరీ కెరియర్ గా అంటే అది కమర్షియల్ గా అయిపోతుంది ఒక్కొక్కసారి. అలా కాకుండా చిల్డ్రన్ ఐ మీన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ కంప్లీట్లీ, ఆ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మ్యూజిక్ సైడ్. మా అమ్మాయికి 5 year old అండి, చాలా ఇష్టము పాటలు, బాగా పాడుతుంది. సో పెడదాము ఎక్కడన్నా టీచర్ దగ్గర ఇన్స్టిట్యూషన్ లో అని వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఐఎమ్ సర్చింగ్ అన్నమాట. నాకు కూడా చాలా ఇష్టం పాటలు వినడము, పాడడము. అంటే అది ఎవరు రాశారు, ఎవరు పాడారు అంతగా అంటే కొంచెం నచ్చిన పాటలు చూస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ లవ్ సింగింగ్ ద సాంగ్స్ అండ్ ఐ లవ్ లిజనింగ్ టు ద మ్యూజిక్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాంటప్పుడు మీరు తన్ని ఎంకరేజ్ చేయండి చక్కగా. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది మెయిన్, అంటే మీరేం ఫోర్స్ చేయక్కర్లేదు పాపని. తనంతలో తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఉంటుందండి. సో థ్యాంక్ యూ సంతోషిని గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్ అండి. హలో. ఓకే హాయ్ అండి, ఎవరో బాగా పలకరించారు నన్ను. ఎవరు మాట్లాడుతున్నారు? గీత గారు కాదు, సీత గారు. సీత ఏదో అంటే కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అండి. వీళ్ళిద్దరు పేర్లోనే సీత గారిని గీత అంటాను, గీత గారిని సీత అంటాను. ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్. ఎవరు తెలుసో సీత అన్నావా గీత అన్నావా? నాకు గీతలో సీత అని అన్నానండి. సీత గారు. హాయ్ అండి సీత. సీతనే. హౌ ఆర్ యు సీత? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా 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 స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. నేను ఇప్పుడెప్పుడే లేస్తున్నాను అనమాట. ఈ పాట వస్తుంది, ఏది విలో వెలిసిన పారిజాతం. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆయన ఎంత అదృష్టం, నిద్ర లేస్తూ పాట పాడుతుంటే లేస్తారా మీరు? మీరు ఎక్కడి నుంచి సీత గారు? ఓకే, ఐ మీన్ వేర్ ఆర్ యూ కాలింగ్ ఫ్రమ్? ఎల్ఏ అండి, లాస్ ఏంజల్స్. ఓకే ఓకే, లాస్ ఏంజల్స్. ఓకే 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 ఓకే. 2004 was my last trip. 2004, right? ఓకే ఓకే, నేను వచ్చింది 2007 లో. ఓకే ఓకే, మేము కోటి గారితో 2004 లో వచ్చాము లాస్ట్ ట్రిప్. కొత్త ఆల్బమ్స్ ఏమన్నా మేబీ ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సింది? కొత్త ఆల్బమ్స్ అవునండి, అవుతున్నాయి. డివోషనల్ ఆల్బమ్స్ అవుతున్నాయి. ఐ మీన్ ఇంకా నాట్ ఎట్ రిలీజ్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. ఇంకా మూవీస్ లో పాడట్లేదా మీరు? మూవీస్ తక్కువ అండి, కానీ రీసెంట్ గా ఇది కోటి గారు కంపోజ్ చేసిన ఓనమాలు చిత్రంలో పాడాను. ఓకే, ఓనమాలు చిత్రంలో అదొకటి పాడానండి నేను. ఓకే ఓకే. ఎక్కువగా మోర్ ఇంటూ డివోషనల్స్ అన్నమాట. డివోషనల్ నంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. అదే అదే, అందరూ కూడా డివోషనల్ సాంగ్స్ అడుగుతుంటే నాకు అందుకనే డౌట్ వచ్చింది. కొంతమంది ఉంటారు కదా యాక్చువల్లీ క్లాసికల్ పాడుతుంటాము. ఇంకా అంటే అట్లాంటి ఏమి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. లైక్ ఐ మీన్ ఐ షుడ్ ఓన్లీ సింగ్ డివోషనల్ అలాంటివి ఏం లేదు. ద వే ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా డివోషనల్స్ వస్తున్నాయి. అండ్ మూవీస్ అంటే ఇదివరకు ఓనమాలు ఒకటి, అంతకన్నా ముందు నోట్బుక్ లో ఒకటి సాంగ్ పాడాను. ఈ గాలిలో సాంగ్, ఇంకోటి తప్పు చేసి పప్పు కూడు, అసలు అది ఫోక్ సాంగ్. ఇవన్నీ పాడాను. ఎక్కువగా చెప్పుకోవాలంటే డివోషనల్స్ ఎక్కువగా పాడాను. చాలా వస్తుంది డివోషనల్ సాంగ్స్. అయ్యో, స్వీట్. సో సీత గారు థ్యాంక్స్ అండి. మరి ఇంకా కాలర్స్ ఉన్నారు. ఇంకా ఓకే, థ్యాంక్ యూ సీత గారు. Thank you అండి, thank you. Thank you Sita garu for calling in. We have another caller. Hello. Hello. మాట్లాడట్లేదు ఎందుకు మీరు? హలో. హలో అండి, నా పేరు రవి. సంతోష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, నమస్తే. మాట్లాడే ఛాన్స్ కూడా బాగున్నారు. మంచి పేరండి. మీరు నిత్య సంతోషిని అనేది చాలా ఇష్టమైన పేరు నాకు. లలిత సహస్రనామం నిత్య అని చాలా చాలా ఇష్టం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.
అదే నేను మీ ఆధ్యాత్మిక పాటలను వింటా ఉంటాను. విష్ణు సహస్రనామాలయ్యండి. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. అది అదే మీరు ఈ మధ్యన కొద్దిగా పాటలు పాడతలేదేమో, ఆడియో ఆల్బమ్స్ రిలీజ్ అవ్వట్లేదేమో అనుకుంటున్నాను నేను. ఆడియోస్ అంటే ఇంకా కొన్ని రికార్డింగ్ అవుతూ ఉన్నాయండి, రిలీజ్ అవ్వలేదు కొన్ని సాంగ్స్ అలాని. అదే మీరు అది ఇది కూడా ఫోక్ సాంగ్ పాడారు కదండి, ఇంతన్నాడు అంతన్నాడే. ఇందాకే చెప్తున్నారు ఆ సాంగ్ గురించి. ఆ పాట కూడా నాకు కొంచెం ఏంటంటే అది కొంచెం హుషారు వచ్చే పాట. అది ఆధ్యాత్మికంగా పాడి మళ్ళీ ఇటువంటి సరదాగా హుషారు ఎక్కించే పాటలు అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అది ఇంకా మీరు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి మీ అమ్మాయి గారు కూడా మంచి చాలా పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మీ అమ్మాయి గారి పేరు నిత్య కళ్యాణి. నిత్య కళ్యాణి అండి. నాకు ఇష్టమైన రాగము కళ్యాణి రాగము. సో కళ్యాణి అని అలా పెట్టుకున్నాం, తర్వాత నిత్య కళ్యాణి అని అలా యాడ్ అయిపోయింది. చాలా సంతోషం అండి. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ దట్ వాస్ సో స్వీట్. రవి గారు కాల్ చేస్తారు, అలా యూఎస్ నుంచి నేను కాల్ చేస్తున్నాను, మాట్లాడేస్తారు ఆయన. అండ్ సో నిత్య సంతోష్ని గారు, మీకు బాగా ఇష్టమైన రాగం కళ్యాణ రాగం. అవునండి. కానీ ఒక్కసారి శాస్త్రీయ సంగీతాన్ని లలిత సంగీతాన్ని ఆపేస్తే మంచి ఫోక్ సాంగ్ అసలు అది. మోహన్ బాబు గారికి సూపర్ హిట్ ఫోక్ సాంగ్ అది. అవునండి. సో అది పాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఐ మీన్ కిరవాణి గారు రికార్డింగ్ పిలిచినప్పుడు, ఐ మీన్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రికార్డింగ్ పిలిచినప్పుడు డెఫినెట్గా కిరవాణి గారు అంటే మెలోడీ అలా అనుకున్నాం. ఆబ్వియస్లీ అమ్మో అంటే ఇంకా అంతకు మించి నేను మామూలుగా ఓకే సింపుల్ సాంగ్స్ పాడగలుగుతాం మూవీలో అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు స్క్రిప్ట్ ఇచ్చారనమాట. లంచ్ బ్రేక్ వాళ్ళు వెళ్ళారు, ఈ స్క్రిప్ట్ ఇవ్వగానే అన్ని డైలాగ్స్ ఉన్నాయి అందులో. ఐ జస్ట్ థాట్ ఒకసారి ట్రాక్ వినిపించారు, అన్ని డైలాగ్స్ ఉండేసరికి అమ్మ కూడా వచ్చారు నాతో పాటు. అమ్మతో చెప్పాను, అమ్మ నేను పాడలేనమ్మా, నేను చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పి కిరవాణి గారికి చెప్పేసాం అనమాట. సార్ నేను పాడలేను అనుకుంటాండి, పాప మీరు ఇంత నమ్మకంతో పిలిచారు అంటే నువ్వేం టెన్షన్ పడకు, ఏం పర్లేదు అని చెప్పారు. సాంగ్ పోర్షన్ చాలా ఈజీగా అయిపోయింది మొత్తము. డైలాగ్స్ చాలా అంటే అదంత డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది కదా, అంతా అక్కడ చక్కగా చాలా టైం తీసుకున్నాను. బట్ ఆ లిబర్టీ ఇచ్చారు కిరవాణి గారు కూడా. అండ్ అది కూడా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఆ పాట. చాలా అసలు ఇప్పటికీ మంచి ఊపు వస్తుంది సాంగ్ ఏంటి. అండ్ మీ కెరీర్లో ఈ సాంగ్ అయినా ఎక్కువ టైం మీరు రికార్డ్ చేసింది, లేదంటే ఇంకేదైనా సాంగ్ ఉందంటారా? అంటే కొన్ని సాంగ్స్ టైం పడుతుంది, కొన్ని సాంగ్స్ 1/2 hour to 45 minutes అవుతుంది ఒక్కొక్కసారి టేక్స్. మీకు బాగా గుర్తున్న సాంగ్ ఏదైనా ఉందండి నిత్య సంతోష్ని గారు? ఒక్క సాంగ్ ఇట్లా 5 minutes 15 minutes 1/2 hour అలా రికార్డ్ అయిపోయి ఎప్పటికీ నాకంటే ఒక మెమొరబుల్గా గుర్తుండిపోయే సాంగ్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి అలానే. ఐ మీన్ పాడిన డివోషనల్స్ చాలా అట్లా ఉన్నాయి. అలా అయితే ఆ క్వశ్చన్కి నాకు అర్థం లేదు. అంటే నాకు ఫిల్మ్ సింగింగ్లో అంటే నోట్బుక్ చిత్రంలో పాడేప్పుడు మికిజే ఆయన కంపోజ్ చేసిన ఈ గాలిలో సాంగ్ వైల్ రికార్డింగ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. యాక్చువల్లీ బాగా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఐ వాజ్ నాట్ వెల్, బాగా జలుబు ఉండే. తర్వాత ఆయన చెప్పాను నేను పాడలేనేమో బహుశా అంటే, ఐ మీన్ అంటే మేబీ బికాస్ ఆఫ్ ద ట్యూన్ ఐ ఎంజాయ్డ్ సింగింగ్. చాలా బాగా అనిపించింది. హ్యాపీలీ చాలా మంది గర్ల్స్ కి చాలా ఇష్టమైన సాంగ్. ఎందుకంటే చాలా మంది ఆ పాటలో ఉన్న లిరిక్స్, ఆ ట్యూన్ అంత హ్యాపీగా ఉంటుంది. మనతో పాటు కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హాయ్ అవిన్. హలో అండి, గీతా గారు దిస్ టైం? లేడీస్ అనలేదండి. I caught you correctly. ఈ రోజు ఎలా ఉన్నావు అవి? లవ్ కేక్ అనిపించదు ఒకసారి. లవ్ కేక్ అండి, ఆ బ్రాండ్ వినకపోతే మీకు నిద్ర రాదు, నాకు రోజు గడవదు కదా. అదే అది వినాలి నీ నోట్లో. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు మనతో పాటు మన గెస్ట్ నమస్తే అండి నిత్య సంతోష్ని గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాయండి. మీ షో వింటున్నాను, అసలు చాలా బాగున్నాయి పాటలన్నీ. ఇంతకుముందు అదే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీది అది విన్నాను అనమాట, పల్లెటూరు గురించి. అసలు ఎంత బాగుందండి అది. మీరు పాడారని తెలియదు నాకు యాక్చువల్ గా. ఇప్పుడు షోలో వింటుంటే అనుకున్నాను అబ్బా మీకు చాలా బాగా సూట్ అయింది ఆ పాట. అసలు వింటుంటే కన్నీళ్ళు ఒక్కటే తక్కువ అండి. అసలు కట్టినట్టు సాంగ్ అది. చాలా లిరిక్ కూడా చాలా బాగుంటుంది అది.
సీతారామ శాస్త్రి Yeah, అదే. చాలా బాగా రాశారు. అసలు కోటి గారు కూడా అంత బాగా Yeah. కంపోజ్ చేశారు. అవును. అది వింటుంటే అసలు కళ్ళకు కట్టినట్టు అన్నమాట. పల్లెటూరు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది True, అని very చెప్పి true అసలు అండి, very true. అది వింటుంటే ఆ లిరిక్స్ గానీ అది అసలు వింటుంటే చాలా అసలు వెళ్ళిపోతాం అన్నమాట ఎక్కడికో. True. మాది కూడా పల్లెటూరు అన్నమాట. మా చిన్నప్పుడు ఎంత బాగుండేది అసలు, వెళ్తే ఊరికి హాలిడేస్ లో. ఇప్పుడు అసలు అసలు అట్లా లేనే లేదు అటు, అన్ని కొత్త కొత్త ఇల్లులు, అసలు మొత్తం అంతా మారిపోయింది అనమాట అసలు. రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కి రాజమండ్రి దగ్గర సీతానగరం అనే ఊరు వెళ్ళామండి రీసెంట్ గా. అండ్ ఐ మీన్ ఎంత డెవలప్ అయినా కూడా ఇంకా పల్లెటూరి వాతావరణం అంటారు చూడండి, ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఐ మీన్ ఈ హెక్టిక్ షెడ్యూల్, ఐ మీన్ ఇక్కడ సిటీ లైఫ్ కానీ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే వీ డోంట్ గెట్ టైమ్ టు స్పెండ్ ఆర్ అంటారు ఫ్రెష్ ఎయిర్ అసలు లేకుండా అయిపోయింది. అక్కడ వెళ్ళినప్పుడు రియల్లీ అబ్బా అసలు ఒక వారం రోజులు అక్కడ ఉన్నా సరిపోదేమో అనిపించింది. ఇంకా కొన్ని దగ్గరలో ఉంది అలాంటి పల్లెటూరు వాతావరణం, కానీ చాలా వరకు తగ్గిపోయిందండి అసలు. అలా ఉండనే ఉండట్లే. ఇప్పుడు సిటీలో లానే వీళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు అసలు కనపడరు, మాట్లాడరు, ఇంకెవ్వరు బిజీ వాళ్ళు అనమాట. అలా అయిపోయారు ఇప్పుడు. మెకానికల్. ఆ పాట షోలో వీలైతే ఫుల్ సాంగ్ వేయవా అవి నది? తప్పకుండా ప్రయత్నిస్తానండి మీకోసం. ఓనమాల సినిమా షోలో టైం ఉంటే మీకు. ఓనమాల సినిమా నుంచి పిల్లలు బాగున్నారా సాంగ్ కదా, పక్కా నా షోలో కాకపోయినా నెక్స్ట్ షోలో అయినా వేస్తాను నేను, పక్కా, నో వరీస్. అదే టైం ఉంటుందో లేదో అని చెప్తున్నాను. నిత్య సంతోషిని గారు కదా వచ్చింది, కాల్స్ బాగా ఉంటాయేమో. ఓకే అండి, మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీ పాటలు ఇంకా చాలా వినాలి. థ్యాంక్ యూ గీతా గారు, చాలా బాగుంటాయి మీ పాటలు కూడా. ఓకే అండి, బాయ్ అవిన్, బాయ్ సంతోషిని గారు, నమస్తే. బాయ్ బాయ్ గీత గారు. ఫైనల్లీ ఐ కాట్ యు అండి, ఐ యామ్ సో హ్యాపీ. సో గీతా సీత కన్ఫ్యూజన్ తీరిపోయింది అనమాట. బట్ ఆ పాట నిజంగా అండి, ఆ సినిమా చూసినంతసేపు కూడా ఒక డిఫరెంట్ ఫీల్. ఈ మధ్య వచ్చినటువంటి ఆ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా నేను అదే క్వశ్చన్ అడిగాను, ఎందుకు సార్ మీరు అంత గ్రీనరీ మీద కాన్సన్ట్రేట్ చేశారంటే అది పల్లెటూరు అన్నారు ఆయన. ఇంకొక మాట లేదు నాకు అడగడానికి, ఇంకో వర్డ్ కూడా, ఇంకో క్వశ్చన్ కూడా లేదు ఆయన. యా. సో నిత్య సంతోషిని గారు, మీరు ఆ పాట పాడుతున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? సీతారామ శాస్త్రి గారు ఆల్బమ్ మొత్తానికి ఆయన 6 సాంగ్స్ ఆయన రాశారు. సో కోటి గారు మ్యూజిక్ డైరెక్షన్, ఇద్దరు సీనియర్స్, మీకు ఎలా అనిపించిందండి? చాలా కేర్ తీసుకున్నారండి. ఐ మీన్ ఆ సాంగ్ అంటే ఎక్కువగా అంటే లిరిక్ పరంగా, ఐ మీన్ లిరిక్ అండ్ సింగింగ్ పరంగా కూడా ఎక్కడైనా ఎక్స్ప్రెషన్ ఉన్నా కూడా చాలా కేర్ తీసుకొని, ఎందుకంటే ఐ మీన్ ఆ లిరిక్ అంత డెప్త్ ఉంది. అండ్ ఈ సాంగ్ ఐ మీన్ నీకు చాలా మంచి పేరు తీసుకొస్తాం. కోటి గారు అలానే చెప్పారు, చెప్పి తీసుకొస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఈ పాట. ఫస్ట్ భయం వేసింది కొద్దిగా, అరే ఇంత మంచి పాట నేను అంటే ఇట్స్ అదొక రెస్పాన్సిబిలిటీ మనకి. డెఫినెట్గా చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. సో ఫైనల్గా ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత, ఓనమాల ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత ఈ పాట మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మెయిన్ చాలామందికి తెలీదు నేను ఆ పాట పాడానని. విన్నప్పుడు మామూలుగా మీరు ఏం పాడారు అని ఎవరైనా అడిగినప్పుడు ఇలా ఓనమాల అంటే అవునా మీరు పాడారా, చాలా బాగుంది, ఆ మూవీ కూడా చాలా బాగుంది, ఆ సాంగ్ కూడా చాలా డెఫినెట్గా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఈవెన్ అంత మంచి మూవీకి, అంత డెప్త్ ఉన్న మూవీకి ఈవెన్ నేను అందులో పాడడం జరిగింది అనేది కూడా ఒక విధంగా ఐఎమ్ వెరీ లక్కీ అండి. నిజంగా అసలు అమేజింగ్ లిరిక్స్, ఆ ట్యూన్ కూడా కోటి గారు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇందాక గీత గారు అన్నట్టు కన్నీళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఏం పాటలే అన్నట్టు అనుకున్నాను. బట్ వెన్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ లిస్నింగ్ టు, సెకండ్ టైం విన్నప్పుడు కొంచెం ఆలోచిస్తా, అంటే వేరే పనిలో ఉండి ఫస్ట్ టైం విన్నాను, సెకండ్ టైం విన్నప్పుడు పాటలు మాత్రం వినాలన్న దృష్టితో విన్నాను, వేరే పనులన్నీ ఆపేసి. దెన్ ఐ రియలైజ్డ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇన్ దట్ మూవీ. యా. సో మనతో పాటు ఒక కాలర్ ఉన్నారండి, మనం మాట్లాడదాం. హలో. హలో, అరే నేను వాసు నుంచి. సంతోషిని గారు బాగున్నారమ్మా? బాగున్నానండి. రియలీ గ్రేట్ అనమాట మీతో మాట్లాడడం. మీరు చాలా పాడారండి అన్నమయ్య గీతను. నాకు ఒకటి నచ్చేది ఏదంటే ఒక సాంగ్ అండి చాలా బాగుంటది, ఏదంటే మీరే కదా ఆ సాంగ్ పాడినది, ఏదంటే రమణ లాలి అంటే రమణ లాలి. అవునవును, రమణ లాలి. అది ఎంత బాగుంటది అంటే అండి, అది నాకు
స్వాతిముత్యంలో వట్టపత్ర స్థాయికి ఉంటుంది అలా ఉంటుంది మెలడీ. చూన్ అది అలా అలా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఐ మీన్ రిథమ్ అదంతా. లాస్ట్ లో ఉంటుంది మీరు లాస్ట్ లో కృష్ణ అవతారం ఎత్తి అంటారు, అది భలే ఉంటుందండి. ఏదో అంటారు మంచిదండి, కృష్ణ అవతారం ఎత్తి ఎవరినో అదే కంసుని మఠం మనిషి ఏదో అంటారు కదా, మతం మనచి. అది చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇక్కడ నేను ట్రావెల్ చేస్తానండి ఇక్కడ ఆల్సన్ నుంచి కార్లో అదే పెట్టుకుంటాను అనమాట, అదే పెట్టుకుంటా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది నాకు చాలా ఇష్టమైన పాట కూడా, ఆ జోజో ముకుందా అని వేదవతి ప్రభాకర్ గారు ఆల్బమ్, అందులో గోట్ అన్ ఆపర్చునిటీ టు సింగ్ ద సాంగ్. అది ఆ సాంగ్ నేను చెప్తున్నాను ఆనెస్ట్ గా 10 years నుంచి థౌసండ్స్ ఆఫ్ టైం వింటాను. ఆ సాంగ్ వింటాను, అవతారాలు ఎత్తి ఎలా అనేది ఎక్స్ట్రాడినరీ అండి. ఐ లైక్ దట్ నేమ్ యాక్చువల్ గా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ వాసు గారు, నాకు ఒక క్వశ్చన్ ఉందండి. వాసు గారు, ఆ సీడీ ఇంకా అరిగిపోలేదా? ఇప్పుడు భక్తి సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా అది కాన్స్టెంట్ గా ఇలాగే ఉంటుంది. అది విన్నాక వినే కొద్ది ఇంకా ఎక్కువ మనకు రిలీఫ్ వస్తుంది అనమాట, ఎన్లైట్మెంట్ అనమాట యాక్చువల్ గా. సో మీరు 10 years బ్యాక్ తెలుగు సాంగ్ ఇప్పుడు వినండి, ఎలా అనిపిస్తుంది మీకు, అసలు వినలేరు అనమాట యాక్చువల్ గా. సో గ్రేట్ మా థ్యాంక్స్ సో మచ్ వాసు గారు. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. వెల్ యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక విషయం యాడ్ చేయాలి. 10 years కాదు, నేను లాస్ట్ ఆల్మోస్ట్ ఈ మధ్య రిలీజ్ అయిన పాటల కంటే 20 years బ్యాక్ రిలీజ్ అయినటువంటి ఆర్డి బొమ్మన్ గారి సాంగ్స్, తర్వాత మన సత్యం గారి సాంగ్స్, ఘంటసాల మాస్టర్ సాంగ్స్ వింటాను ఈ మధ్య. నిజం అండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఉట్టిగా చెప్పలేదు. పాత పాటలు ఎంతైనా ఆ బ్యూటీ వేరు. అండ్ ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఆ పాటలు కొన్ని అలా అలమవుతున్నాయి. శివశంకరి సాంగ్ అయితే ఎస్పెషల్లీ అస్సలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఆ పాటలు వింటుంటే. వెల్, సో నిత్య సంతోష్ని గారు, అన్నమాచార్య కీర్తనలతో పాటు మీరు హనుమాన్ చాలీసా పాడారు, తర్వాత సాయిబాబా కీర్తనలు పాడారు, మీరు శివుడి మీద కూడా పాటలు పాడారు మీరు. సో అన్నమాచార్య కీర్తనల తర్వాత మీకు అంత బాగా ఆనందం ఇచ్చింది ఏ ఆల్బమ్? శివోహం, ఇంకా హనుమాన్ చాలీసా, అందులో ఒక్కొక్క సాంగ్ పాడడం జరిగింది. చాలా ఆల్బమ్స్ అండి, ఐ మీన్ ఆల్మోస్ట్ అన్నమాచార్య ఇప్పుడు ఆదిత్య వాళ్ళవే కాకుండా వేరే కంపెనీస్ కూడా రికార్డ్ చేయడం జరిగింది, నక్షత్ర ఆడియోస్ వాళ్ళవి అండ్ టీటీడీ వాళ్ళవి కొన్ని ప్రాజెక్ట్స్ అట్లా చేయడం జరిగింది. అన్ని పాటలు ఎంజాయ్ చేస్తాను నేను. ఐ మీన్ ఏది ఇది బోర్ కొట్టింది అట్లా ఏం లేదు. ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వెల్ సింగింగ్. దట్ షోస్ దట్ ఇందాక చెప్పాను కదా మీరు ఎంత హంబుల్ అనేది. వెల్, అండ్ టీటీడీ వాళ్ళు కూడా రెగ్యులర్ రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ ద్వారానే మళ్ళీ అక్కడ నుంచి రెగ్యులర్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, అంటే ఐ మీన్ వాళ్ళది అంటే కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి కదండి. అంటే బట్ మీరు పాడిన ఆల్బమ్ దగ్గర నుంచి రెగ్యులర్ కాన్స్టెంట్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి అప్పటి. సో ఈ విషయం మీకు తెలిసి ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తాను. ఐ మీన్ టీటీడీ ప్రాజెక్ట్స్లో నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఐ మీన్ మెంబర్గా ఉండడము నిజంగా మేబీ ఈ డివోషనల్స్ పాడడం కూడా అండి నేను ఏదో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంతే. అది ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్స్. అండ్ ఇది ఏదో నేను చూస్ చేసుకొని ఏదో ఇందులో దేవుని అనుగ్రహం అంతకు మించి ఇంకే ఉండదు. అది ఎంత ఎక్కువ అంటే మనం అంత ఎక్కువ హ్యాపీగా ఉంటాం. వెరీ ట్రూ. మనతో పాటు కాలర్ ఉన్నారు. హలో హలో. జై 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 తల్లి, జై తెలుగు తల్లి. గురుగారు ఎలా ఉన్నారండి? తెలుగు కళామ తల్లి వారి విశిష్టమైన కరుణ కటాక్షం వల్ల మరి మీలాంటి తెలుగు సహృదయాల వల్ల మనిషి చిన్న జీవిలో అందరూ బాగున్నామండి స్వామి. ఆహా, ఆ మాట విని మా గుండె గోదావరి అలా ఉబ్బి తబ్బిబ్బైపోతుంది గురువు గారు. సరే, ముఖ్యంగా స్టోరీ ప్రత్యేకమైన శ్రోతలందరికీ అదే బుధవారం నాడు 29 ఆగస్టు నాడు మొరిషస్ దేశంలో అతి వైభవంగా తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. అదే అందరికీ మా హృదయపూర్వకమైన తెలుగు శుభాకాంక్షలండి. ఆహా, అద్భుతం గురువు గారు, అద్భుతం. అయినా ఈయన మన కాలర్ అండి అండ్ సంజీవ్. ఆంధ్ర పుణ్య భూమిలో అటువంటి తెలుగు భాష బ్రహ్మోత్సవ
దినోత్సవాల యొక్క ఏర్పాట్ల గురించి మాకు కొంతవరకు వినిపిస్తారా స్వామి? ఈ సంవత్సరం చివరిలో తిరుపతిలో జరుగుతున్నాయి గురుగారు. చాలా కాలం తర్వాత మన ఆంధ్ర మీరు చెప్తున్న విషయం తిరుపతి విషయం అది వేరే. ప్రతి సంవత్సరము గిడుగు రామ్మూర్తి వారి జయంతోత్సవాల శుభ సందర్భంగా ఆంధ్ర పుణ్యభూమి ఇంకా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో సరిగ్గా ఆ దినాన మీరు అక్కడ తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నారు. కానీ మొరిషస్ దేశంలో తెలుగు భాష బ్రహ్మోత్సవాలు, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ముఖ్య అతిథిగా వస్తున్నారు ఆచార్య రామకృష్ణ రెడ్డి గారు. ఆయన ఈ రోజు దిగారు. తెలుగు భాష సప్తాహం జరుపుకుంటున్నాము. ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారో దేశంలో తెలుగు కళాకారులకి తెలుగు భాష బ్రహ్మోత్సవాలు ఏదో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నామండి. అద్భుతం 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 గురుగారు. నిజంగా నాకు మాటలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ గురుగారు, మీకు ఈరోజు విశేషం తెలుసా? ఈరోజు మనతో పాటు ఎన్నో అన్నమాచార్య కీర్తనలు పాడినటువంటి ఒక గాయనిమని మన ఈ ప్రత్యక్ష కార్యక్రమంలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడండి గురుగారు. అమ్మగారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. నేను ఒక మాట చెప్పడం మర్చిపోయాను మీకు. ఆవిడ పేరు నిత్య సంతోషిని గారండి. అమ్మా, నిత్య సంతోషిని గారు ఆవిడ పేరు. ఇక్కడ వినండి అమ్మగారు, ఇక్కడ నేను మా ప్రభుత్వపు జాతీయ ఆకాశవాణి మరియు దూరదర్శన్ నిలయంలో నేను తెలుగు వ్యాఖ్యాతగా ఉన్నాను. ప్రతిసారి తెలుగు భక్తి కార్యక్రమం ఏవం వేద కార్యక్రమంలో ప్రతిసారి మీరు పాడినటువంటి తెలుగు అన్నమాచార్య కీర్తనలు ప్రసారం చేస్తూ ఉంటాము. కానీ ఎక్కువగా ముద్దుగారే యశోదా అటువంటి సంకీర్తన నాకు చాలా నచ్చింది. ప్రతిసారి ఈ పాట ఈ సంకీర్తనం ప్రసారం చేస్తూ ఉన్నామండి. ఒకసారి మళ్ళా మా కోసం పాడగలరా? అయ్యో తప్పకుండా. అయ్యో సో స్వీట్. యాక్చువల్లీ డెఫినెట్లీ అండి, ఈ పాట మీకోసం పాడతాను. ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. థ్యాంక్ యూ అండి. ఇవి ఇక్కడ మొరిషస్ దేశానికి ఎప్పుడైనా వచ్చారా? లేదండి, ఎప్పుడు రాలేదు. నేను మారిషస్కి ఎప్పుడు రాలేదు. ఇక్కడ మొరిషస్ దేశంలో ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి అసోయుజ విజయదశమి వరకు 40 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహామండల దీక్ష జరుపుకుంటాము. ఇది మొరిషస్ దేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన వ్రతకాలం అండి. అటువంటి సందర్భంలో మేము ప్రతి ఊరికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర సహస్రనామావళి చేసిన తర్వాత అప్పుడు అన్నమాచార్య వారి కీర్తనాలు కూడా చాలా మంది మా భక్తులు పాడతారు. అంటే అన్నమాచార్య గారు ముఖ్యంగా నిజమైన తెలుగు ముద్దు బిడ్డ. ఎందుకంటే సరళమైన తెలుగు భాషలో రాశారు. ఇక్కడ మా శిష్యులకు ఆ అన్నమాచార్య సంకీర్తనాలు ఇక్కడ వాడుక భాషలో అనువాదం చేసి వారు పాడుతూ ఉండగా అందులో ఉన్న భావం కూడా తెలుసుకోవడానికి అటువంటి ఉద్దేశంతో చేశామండి. గ్రేట్ జాబ్ అండి, నిజంగా గ్రేట్ జాబ్ నిజంగా. ఇక్కడ మేము అందమైన తెలుగు రాతలు కూడా పెద్ద అటువంటి రాతలు గోడ మీద అతికించి ప్రదర్శన కూడా అన్నమాచార్య కార్యక్రమాలు చేస్తామండి. గ్రేట్ నిజంగా. ఇలా నిజంగా అంటే ఇక్కడ కూడా చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం గ్రేట్ అండి, గ్రేట్ నిజంగా.
ధన్యవాదాలండి. మీలాంటి పెద్ద వాళ్ళతో అయ్యయ్యో మీ పెద్దవాళ్ళు, మేము చిన్నపిల్లలం. సరేనండి, ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలు. తెలుగు తల్లి, జై 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 తెలుగు తల్లి. తెలుగు తల్లి అసలు సూపర్ అండి. అసలు ఆయన మాట్లాడిన విధానం. మారిషస్ నుంచి కాల్ చేస్తారనమాట. ఆయన ఇండియన్ బోర్న్ కాదు, అక్కడే పుట్టారు ఆయన. ఓహో ఐ డోంట్, నాకు ఆ విషయం తెలీదు, బట్ స్టిల్ గ్రేట్ యాక్చువల్లీ. ఆయన తరాల నుంచి అక్కడే అనమాట. అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు అక్కడే. సో ఆయన అక్కడే ఉండి తెలుగు పండితం నేర్చుకుని, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు అంత బాగా మాట్లాడగలరు లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం సూపర్. ఇది ఒక్కడే అంతే. అండ్ వాళ్ళు చేస్తున్న సేవ కూడా అది అంటారు చూడండి, సూపర్ అండి. వాళ్ళు ఇంకా మనం మీ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు పాడినటువంటి ఆ మాస్ పాట, ఊపు తెప్పించే ఆ పాట, ఇందాక శ్రీలక్ష్మి గారు కూడా అడిగినట్టున్నారు. ఆవిడ అన్నమాచార్య కీర్తన అడిగారు, బట్ నేను మాత్రం సినిమా పాట అడుగుతున్నాను. బట్ పాటకు ముందు కాలర్ ఉన్నారంట. హలో హలో అవిన్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు జగన్ అండి. జగన్ గారు, గుడ్ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, కన్ఫ్యూజన్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. బట్ నిత్య సంతోష్ని గారితో మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ జగన్. అది నేను అంటే అందరికి కామన్ అండి, నేను అంటే దేవుడి పాటలు వింటాను కానీ మరీ క్లాసికల్ కర్ణాటిక్ అన్ని నాకు తెలియదు అండి. వింటాను నేను, ఎప్పుడైనా ఎవరైనా చెప్తే బాగుందని. కానీ ఇవాళ మీ కాల్ వింటున్న కాడి నుంచి చాలా ఎందుకో మనసు ప్రశాంతంగా అనిపించింది అండి మీ పాటలు వింటుంటే. నౌ ఇది టైమ్ ఐ విల్ గో అండ్ లిసన్ దీస్ సాంగ్స్ ఫర్ షూర్. ఎందుకంటే సినిమా పాటలు అంటే ఎంతమంది అయినా పాడొచ్చండి. ఆ పాటలో నాకు ఒక రకమైన ఏమంటారంటే ఐ డోంట్ నో హౌ టు టెల్ ఎక్స్ప్రెస్ దట్, బట్ ఎందుకో ఒక ప్రశాంతంగా ఉన్న భావన కనిపించిందండి పాటలు మీరు పాడుతుంటే. ఎందుకంటే ఆ పాటల్లో ఏదో పాడామో మీరు అన్నట్టు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసారా, పాట ఏదో కమర్షియల్ గా పాడటం ఒకటి, మనసు నుంచి రావటం అనేది వేరే ఉంటుందండి. కొన్ని పాటలు చాలా మందికి మనసు నుంచి వస్తాయి, మీకు ప్రతి పాట అలాగే వస్తుంది. సో స్వీట్ ఆఫ్ యు, థాంక్యూ సో మచ్. I really appreciate, I think there is no comparison చేసుకొని చేయలేం, కానీ మీరు పాడుతున్న ఈ పాటలు I definitely go and now listen and try to understand some sort of it. Oh, thank you, thanks a lot అండి. Thank you. I wish you good luck and keep singing these songs, so and very few people can do this. Thank you. Thank you so much, Jain. Okay, Avin, thanks for this opportunity. Yeah, thank you and have a great day. Bye bye. And he was such a cute. Seriously. Yeah. So ఇప్పుడు పాట ప్లీజ్. ఈ వరుసగా ఇప్పుడు ఈ 10 minutes ఉంది మనకు కరెక్ట్గా ఇంకా షో అయిపోవడానికి. 10 minutes ఎవరెవరైతే ఏమేమి లిస్ట్ ఇచ్చారో ఆ పాటలన్నీ మీరు పాడాలి ఇప్పుడు. తప్పు చేసి పప్పు కూళ్ళలో గంగరాజు పాట అంటే డైలాగ్స్ చెప్పలేను అవి నేను. పర్లేదండి. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు, ముంత మామిడి పండన్నాడే గంగరాజు, హస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు, నన్నొగ్గి సెల్పోనాడే గంగరాజు. ఇంతవరకు సో స్వీట్ అండి, అంత పాడడం చాలు. నేను అడగగానే పాడినందుకు. ఇంకా వాళ్ళ లిస్ట్ పాపం లిస్టనర్స్ కూడా కదా. శ్రీలక్ష్మి గారు సిరుతనవ్వులవాడు చిన్న కాదు. శ్రీలక్ష్మి గారు మీకోసం ఈ పాట పాడుతున్నాను, హనుమాచార్య కృతి. సిరుత నవ్వులవాడు సిన్నక్క, వీడు వెరపెరగడు సోడావే సిన్నక్క, సిరుత నవ్వులవాడు సిన్నక్క, వీడు వెరపెరగడు సోడావే సిన్నక్క. ఇది కూడా నాకు ఇష్టమైన సాంగ్ ఇది, సిరుత నవ్వులవాడు. ఏ కృతిలో ఉందండి ఇది? ఇది హనుమాచార్య. మనకు లాస్ట్ కాల్ అనుకుంటా లైన్ లో ఉన్నారు. హలో, రేడియో సౌండ్ తగ్గించి కాల్ చేయాలండి ప్లీజ్. ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? హైదరాబాద్. మేడం మీరు కొంచెం రేడియో సౌండ్ కంప్లీట్ గా తగ్గించగలరా ప్లీజ్, మాకు చాలా రీసౌండ్ వస్తుంది. ఓకే, తగ్గించేసాను. యా, సో స్వీట్ అండి. ఇప్పుడు నిత్య సంతోష్ని గారితో మాట్లాడండి. హలో అండి. హలో అండి, బాగున్నారా? నమస్తే అండి. నమస్తే. పెట్టాను. నమస్తే అండి. అద్భుతంగా పాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హనుమాచార్యులు అంటే ఆయన కీర్తనల వలన ఆయన భక్తి తత్వం నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. శోభరాజు గారి సాంగ్స్ వింటూ ఉంటాను. ఓకే ఓకే. నారాయణకే నమో కానీ ఆకటి వేళల ఆలపైన ఏదన్నా ఒకటి పాడతారా? తప్పకుండా అండి, నారాయణతే నమో నమో పాడతాను. ఓకే, థ్యాంక్ యూ.
నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సనుత నమో నమో నారాయణతే నమో నమో. సూపర్ సూపర్ డబుల్ సూపర్. ఓకే. మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో భవనారద సనుత నమో నమో నారాయణతే నమో నమో. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి. చాలా థ్యాంక్ యూ అండి. చాలా మాధుర్యంగా ఉంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలాంటి పాటలు నాకు గ్రేట్ డే కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. వాట్ ఎవర్ అవిన్, నువ్వు నిత్య సంతోషిని అని అక్కడే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. 2 సార్లు అన్నానండి అంతే, మళ్ళీ ఇంకేమనలేదు. నేను మంచోని. ఈరోజు నాకు ఏమొద్దండి, ఏమి తినకుండా వెళ్ళి నీళ్ళు తాగి పడుకుంటాను. ఇందాకే బిర్యానీ అన్నట్టు గుర్తు. ఆవిడ కాల్ చేశారుగా. బట్ ఇంత మంచి పాటలు, ఇలాంటి పాటలు అసలు నేను చెప్పాను. నేను అందుకే షో స్టార్టింగ్ లో శరత్ అని అడిగాడు, నీకు ఇవాళ పండగ అంటే మామూలు పండగ కాదు, డబుల్ పండగ. నాకేంటంటే యాక్చువల్లీ ఈ రాగాలు, తర్వాత ఆ ట్యూన్స్, తర్వాత ఆ తాళం, ఇదన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఎలాగో రాదు కాబట్టి పక్కలు పాడుతుంటే లేదు. అయ్యో రాదు అంటున్నావు, నువ్వు నీకు తెలియకుండానే నువ్వు సింధు భైరవి, కాపీ ఇవన్నీ రాగాస్ రికగ్నైజ్ చేయగలుగుతున్నావు అంటే ఇంట్రెస్ట్ అనమాట అంతే. గుడ్ గుడ్. సో యాక్చువల్లీ నేర్చుకుందామని ఉంది, బట్ చూద్దాం ఏదో రోజు దేవుడు కరించబోతాడు అని నేర్చుకోపోతాము. సో మన తన పేరు గుర్తు చేసుకొని తను అడిగిన పాట శరత్ అడిగిన పాట నగవులు నిజమని. నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేదా తొల్లిటి కర్మము దొంతుల నుండగా చెల్లబోయిక చేసేదా తొల్లిటి కర్మము దొంతుల నుండగా చెల్లబోయిక చేసేదా ఎల్లలోకములు ఏలిటి దేవుడా ఎల్లలోకములు ఏలిటి దేవుడా ఒల్లనొల్లనిక వద్దనవే నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేదా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవిన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్
అరే మీకు కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిత్ సంతోష్ని గారు, మీరు మా స్టూడియోకి వచ్చి. ఇట్స్ మై ప్లెజర్ బీయింగ్ హియర్. సో ఫైనల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందండి మా కాలర్స్తో మాట్లాడడం, మా స్టూడియోకి రావడం? ఇట్స్ నైస్ అండి, ఆసమ్ ఫీలింగ్ యాక్చువల్ చెప్పాలంటే. లైక్ ఐ మీన్ ఎవ్రీ కాలర్ ఎంత ఇంట్రెస్ట్, ఐ మీన్ మ్యూజిక్ పట్ల వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అండి, ఇవన్నీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అంతే. ఆల్ దట్ కాంప్లిమెంట్స్ అవన్నీ చాలా హ్యాపీగా ఉంది. బ్లెస్సింగ్స్ రావడం చాలా అరుదు, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలర్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి ముఖ్యంగా. అండ్ అవిన్, థ్యాంక్స్ టు యూ అండ్ సాయిడి గారు, టోరీ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. చాలా ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నిత్ సంతోష్ని గారు. మాటకి మేము పిలవగానే ఇలా వచ్చి మాకు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఏం లేదు అంటే ఫ్యూర్ సెన్సేషన్ వస్తే అలా అయిపోతూ ఉంటుంది. లే నిజంగానే ఇచ్చా అంటే ఒక పేరు అనేది తప్పు పలకడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు. యూనో రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి నేను తప్పు పలకూడదు. మీరు అర్థం చేసుకుంటారు కానీ నాకు ఎక్కడో తప్పు కొడతా ఉంటుంది. అండ్ ఫైనల్లీ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడుతూ, అండ్ ఐ హర్డ్ మీకు మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి అని చెప్పేసి. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా నంది అవార్డు తీసుకున్నారు, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా నంది, ఫిల్మ్ఫేర్, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ ఏ ఉంటా ఎన్ని మీ సొంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. దట్స్ ఆల్ ఫ్రమ్ టాలీవుడ్ టాకీస్ గైస్. నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా, చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఫ్రైడే ఇలాగే ఒక సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తితో కలిసాను, ఈరోజు సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి ఇంకో వ్యక్తితో కలిసాను. ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్స్. అండ్ మా టూరీ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే అండ్ విల్ మీట్ యూ టుమారో సేమ్ షో టాలీవుడ్ టాకీస్లో. నేను కలుస్తాను, అప్పటి వరకు సెలవు. లవ్ యూ ఆల్ గైస్, బాయ్.